ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారా మీరు? అమ్మ ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తుందంటే గుండెకి ఎప్పుడైతే సరఫరా రక్తం అవుతలేదు మనకి అన్నప్పుడే హార్ట్ ప్రాబ్లం అయ్యి కొంచెం బాగా బిగుతుగా పట్టుకున్నట్లయి కొవ్వు కణాలు ఎప్పుడైతే అర్థమైపోతావో గాలి నాడులకి అప్పుడే హార్ట్ అటాక్ అనేది మనకు వస్తుంది. ఏం ఆ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి కారణం ఏదన్నా ఉందంటే ఇప్పుడు మన వెస్టిల్లో ఇట్లా ఔషధ గింజల్లోనే తీసింది ఫ్లాక్సీడ్ ఆయిల్ అని ఒక క్యాప్సల్ ఉంటుంది. ఈ క్యాప్సల్లే ఇది. దీన్ని మనం హోల్ పెట్టి థర్మోకోల్ మీద వేసి చూపిస్తుంది మీకు. సరే ఇక్కడ చూడండి ఎట్లా కరిగిపోతుంది చూడండి. ఇంకొకటి కూడా వేద్దాం కావాలంటే. ఈ మాదిరిగా కొవ్వు అనేది కరిగిపోతుంది అనమాట. ఇట్లా కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు హార్ట్ అటాక్ అనేది దరిదాపులో రాదు. దీని నుండి ఏముందంటే మైగ్రేన్ అంటే అరతల నొప్పి వస్తుంటుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది. లేడీస్కి మంత్లీ ప్రాబ్లమ్స్ కూడా చాలా రిలీఫ్గా అవుతుంది అనమాట. ఏంటంటే ముట్టుకుంటున్న పని ఒకటి వస్తుంటుంది వాళ్ళకి పొత్తుగడ కింద పట్టుకున్నట్లయి నెలసరిలో కొంతమందికి అది కూడా రాకుండా ఫ్రీగా అవుతుంది అనమాట. ఫ్రీగా అయినప్పుడు ఏంటంటే నొప్పి లేకుండా ఫ్రీగా అయినప్పుడు చాలా రిలీఫ్ ఉంటారు. లేదంటే ఆ రోజు వాళ్ళ బాధ తెలియలేదు. అటువంటి బాధల్ని కూడా ఇది అనేది ఫ్లాక్సీడ్ అనేది చాలా మెరుగుపడుతుంది. మనం దీన్ని వాడుకోవడంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కేవలం ఇదేంటంటే ఔషధ గింజల నుండి తీసినటువంటి ఆయిల్. ఔషధ గింజల నుండి తీసినటువంటి ఆయిల్ ఇది. అంటే మనం ఔషధాలు ఇంతవరకు పాతకాలంలో తిని కారపొడి కొట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు కూడా కొందరు వాడుతున్నారు. తెలియని వాళ్ళకి తెలియదు ఔషధాలు అంటే ఏంటి. నువ్వులా ఉంటాయి కానీ గింజ గట్టిగా ఉంటుంది, కొంచెం బాగా గోధుమ కలర్లో ఉంటుంది అనమాట. మనకి ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. దీన్ని ఏం చేసింది కంపెనీ మనకి ఒక ఫ్లాక్సీడ్ ఆయిల్ అని ఒక క్యాప్సూల్ రూపంలో చేసి ఇచ్చింది. దీనివల్ల మెయిన్ ఏంటంటే గుండె జబ్బుల నివారణకి అద్భుతంగా ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఈరోజు చూడండి చిన్న చితక లేకుండా ఎవరికంటే వాళ్ళకి గుండె జబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు పోయిన వ్యక్తి కూడా ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేదు మనకి. అయినా కూడా ఈరోజు ఆ ప్రాబ్లం అనేది దరిదాపులో రాకూడదు అనుకుంటే మనకి ఖచ్చితంగా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక రామబాణం మనం ఏ విధంగా మనం అయితే దేవుని కొలుస్తున్నామో అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలన్నమాట ఇది. ఎందుకంటే ఇంటికి యజమానికి ఏ ప్రాబ్లం అయినా కూడా ఇల్లు అనేది అల్లకొల్లం అవుతుంది కదా. ఏమా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, మనం ఇప్పుడు మనకు అనుకున్న పిల్లలకన్నా ఏదైనా అయితే మనం ఊరుకుంటామా, నేల కలుస్తాం కదా. అటువంటి ప్రాబ్లం రాకూడదంటే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. దీంతో పాటు వంట నూనె ఖచ్చితంగా వాడుకోండి. వంట నూనె కూడా ఈ విధంగా ఉంటుంది రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పేసి. మీరు ఇప్పుడు బయట దానికి దీనికి ఒక 10 రూపాయలు మీకు ఎక్కువైనా కూడా ఏదైనా పని చేసేది 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు డాల్డా చూడు 10 రూపాయలు పెడుతుంది, అదే నెయ్యి అడిగితే 50 రూపాయలు అడుగుతుంది. కానీ నెయ్యి గుణాలు మంచివి కదమ్మా. అట్లా మాట చెప్తున్నా, నెయ్యి గుణాలు మంచివి. మంచి చేసేది ఏదైనా 1 రూపాయి ఎక్కువనే ఉంటుంది. కానీ ఈ విధంగా రుద్దుకోండి, ఏం కాదు. 2 చేతుల ప్రెస్ చేసి ఇట్లా